నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వేద జ్ఞానం. మనకు అందించిన వారు కర్లపాలెం హనుమంతరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. హిందూ ధర్మానికి వేదం ప్రమాణం. రాసింది ఎవరో ఎప్పుడో వివరాలు తెలియని వాంగ్మయం కాబట్టి వేదాన్ని అపౌరుషేయమన్నారు. లిపి సౌకర్యం లేని కాలం. ఒకరు చెబితే మరొకరు విని తిరిగి మన్నం చేసుకునే ప్రక్రియ మాత్రమే సమాచార మార్పిడికి సాధనం. శృతులు ఆ విధంగా తరం నుంచి తరానికి స్మృతులుగా ప్రసారమయ్యాయి. వేద సంఖ్యలో కొంత వివాదం ఉన్న 20వ శతాబ్దానికి ప్రారంభానికి మండకోపనిషత్ వంటి సాధికారిక సాహిత్యం నిర్ధారణతో అవి చతుర్వేదాలుగా స్థిరపడ్డాయి. ఛందస్సు రూపంలో ఉండే ప్రార్థనలు ఋగ్వేదం, పద్య గద్య ప్రక్రియలో సాగే యజస్సుల సంగ్రహం యజుర్వేదం, గాన సానుకలత కలిగిన గేయ ప్రక్రియ సామవేదం కాగా వైజ్ఞానిక అంశాల సమాహారంగా అధర్వణానికి వేదస్థాయి దక్కింది. ఇవి కాక ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం, ఆర్థిక శాస్త్రం ఉపవేదాలుగా, సర్ప పిశాచ అసుర ఇతిహాస వేదాలు పురాణాలతో కలిపి 5 వేదాంగాలుగా వైదిక వాంగ్మయం ఒక రూపం సంతరించుకుంది. వేదాలలోని మంత్రభాగాలను సంహితలు అంటారు. యజ్ఞయాగాదుల కర్మకాండ వివరణ భాగాలను బ్రహ్మాణాలు అంటారు. ఐతరేయం, తైత్తరీయం, గోపథం, శతపథం ఈ తరహా బ్రాహ్మణాలు ప్రస్తావించని కొన్ని విశేషాలు అరణ్యకాలు ప్రస్తావించాయి. జనావాసాలకు దూరంగా కర్మానుష్ఠానం చేసుకునే యోగుల కోసం అరణ్యకాల సృష్టి జరిగినది. వేద విజ్ఞానం అనంతమైనది. వేదాలన్నీ కంఠస్థమైన వాడు ఇప్పటి వరకు పుట్టలేదు అన్న విశ్వాసం ఒకటి ప్రచారంలో ఉంది. అధ్యయనానికి ఒక వ్యక్తి జీవితకాలం చాలదన్న ఒకనాటి వాదానికి ఈ సాంకేతిక యుగం చెల్లుచీటీ రాసేసింది. గురు శిష్య పరంపరగా సాగిన వైదిక జ్ఞానం మధ్య దశల్లో కొంత భాగం నష్టపోయింది. ఉచ్చారణ పరంగా శబ్దానికి ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే 3 అవస్థలున్నాయి. పెంచి ఒకచోట, తగ్గించి ఒకచోట సాగించాల్సిన శబ్ద స్వరోచ్చరణ జిహ్వపై చేసే కత్తిసామే. స్వరభేదానికి అర్థాన్ని, మంత్ర ప్రభావాన్ని మార్చే శక్తి ఉందని విశ్వసిస్తారు. ఒక అక్షరం పలికే సమయం కూడా లెక్కకు వచ్చే మాత్రా పద్ధతి వల్ల ఉదాత్త, అనుదాత్త, ప్లుత స్థానాల ఎరుక తప్పనిసరి. వేదోచ్చరణ తీరు వివరిస్తూ రాసిన ప్రాతిశాఖ్యం అందుకే వేదవాంగ్మయంలో ఒక ప్రముఖ గ్రంథమైంది. విద్ అనే ధాతువు నుంచి వేదం పుట్టింది. విద్కు విద్వత్ అనే అర్థం. ఆరోగ్యం ప్రసాదించమనో, సద్బుద్ధి కలిగించమనో, జ్ఞానం అందించమనో చేసుకునే వినతుల్లో ప్రార్థనలు అందుకుంటున్న దేవతలకు ఉండే విశేషార్థాల ప్రభావమే వేదానికి బలమన్నది డాక్టర్ సర్వేపల్లి వంటి విజ్ఞుల అభిప్రాయం. అరబిందో మహర్షి అన్నట్టు మానవ కళ్యాణం మనసులో ఉంచుకుని తరాల నుంచి తరాలకు ఈ వేద సంపదను అందిస్తున్న జ్ఞానవంతులకు మనం సర్వదా కృతజ్ఞతాబద్ధులమై ఉందాం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.